వెల్కమ్ బ్యాక్ టు అవర్ మన విలేజ్ ముచ్చట్లు. ఇక అందరు బాగున్నారా దోస్తులు? మేము కూడా బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని చాలామంది ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన వీడియోలు మంచిగా ఉంటవి, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇక ఈరోజు ట్విస్ట్ చాలా బాగుంటుంది దోస్తులు, చూడండి. మర్చిపోకుండా అస్సలు స్కిప్ చేయకుండా చూడాలి. ఈ వీడియో చాలా బాగుంటుంది. అవును ఫ్రెండ్స్, ఇక మళ్ళక చెప్పినట్టు చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక మన ఛానల్లో చేసే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. ఇక మళ్ళక్క ఇక అది ఉంది కదా దూర దగ్గర పనిపోతుంది. వాయమ్మ అదెంత తెలివి ఉందే గీత కదా, పోయిందని ఒక్క మాట చెప్పలేదే ఇంతవరకు నాకు. గట్లేనా ఉండేది, నేనే చెప్పిన అక్కడ పని ఉందే పోయి చేసుకో అని చెప్పి, అయినా సరే అది నాకే చెప్పలేదే. ఇక పోతుందని తెలిసింది కానీ పోయిందని చెప్పి నాకు తెలియలేదే. అయ్యో అక్క, మొన్న రచ్చగడ్డ కూర్చున్నప్పుడు చెప్పినా నేను నీకు, అది పనిపోతుంది అక్క. ఇక అందుకే రాజుగాడు జరా దాని మీద బెంగ పెట్టుకున్నాడు అని చెప్పినా, కానీ నువ్వు మాట్లాడుకుంటా మర్చిపోయినట్టున్నావు అక్క, ఇనలేనట్టున్నావు సరిగ్గా. అవ్వు చెల్లె అయ్యి ఉంటుంది, మర్చిపోయినట్టున్నా, అయినలే సరిగ్గా నేను. ఆ రోజు కదా అదే మనకి రాధ పోతుంది ఎందుకు పోతుంది అని అడిగిన రోజే కదా నువ్వు చెప్పినట్టున్నావు, కానీ నేను మర్చిపోయినా చెల్లె. అగో అక్క గీత వస్తుంది చూడు. ఏం గీత ఎడుకో వస్తున్నట్టున్నావు, చాలా రోజులు అవుతుంది నిన్ను చూడక, కనిపిస్తానే లేవు. ఏం లేదక్క, జరా పండ్ల పడి ఇక లేట్ అయిపోతుందని ఉరుకుతా ఉన్నా, పొద్దే ఉండలేదు నాకు, కలుద్దామంటే ఎవరిని కలుస్తలేను, పనిది అయిపోతుంది నాకు చాలా. తిన్నారా అక్క మరి? తిన్నమే, కానీ నువ్వు వేడుక పోయేస్తున్నావు. ఇక నిన్ను చూస్తుంటే ఓ సామెత గుర్తొస్తుంది పిల్ల, ఏందో చెప్పనా మరి? చెప్పరాదక్క, ఏముందో ఇంట కానీ. పని పికరవాడి పకీరోడు దగ్గర అయినట్టు గిట్ల అవుతున్నది ఎందుకు? చెప్పిన కదక్క, పొద్దున్న లేస్తేనంటే పని ఇంట్లో చేసుకోవాలి, బయట చేయాలి, పొలం కాడ చేయాలి, మరి ఇంకెట్లుంటుంది చెప్పు? ఏమోనే, కానీ దిక్కుల పని ఎందుకు చేస్తున్నావు? మరి నీ ఆరోగ్యం ఏమవుతుంది? నీకేమైనా ఆలోచన ఉందానే? ఇక పిల్లలు పెద్దగా అవుతురాక వాళ్ళకు కష్టం చేసి సంపాదించాలి ఇప్పటి నుంచే, రేపు ఇక నాకు చేత కాకుండా అయితే ఎవరు పెడతారు మన పిల్లలకి? నువ్వు అన్నది నిజమే చెల్లె, కానీ కష్టము అనేది మనకు చేతనైనంతనే చేసుకోవాలి, చేత కాకుండా చేస్తే మనకే మంచిది కాదు, రేపనాడు చేసుకోవాలన్నా కానీ చేసుకోలేవు ఇంకిట ఎక్కువ. అమ్మో మళ్ళక్క కుట్టున్నట్టుంది, నేను ఇన్ని పనులు చేస్తుంటే ఎట్లా ఆలోచిస్తుంది చూడు, ఆయన మనసులో ఇంత ఉందా అయితే నా మీద? ఏమైంది నేను మాట్లాడుతుంటే దగ్గర మళ్ళీ నువ్వు? ఏం లేదక్క, ఎవరో పిలిచినట్టు అనిపించే అందుకే అక్కడ చూస్తే. మరి ఎట్లుంది దొరగారింట్లో పని? బాగానే ఉందక్క, ఇక ఒక్కడే ఉంటాడు, అట్లనే ఉంటుందిలే పని అనుకున్నా, కానీ మస్తు పని ఉంటుంది అక్క పెద్దోళ్ళ ఇంట్లో. ఒక్కడు నాదే పని, ఇద్దరు నాదే పని, ముగ్గురు నాదే పని అన్నట్టుగానే ఉంది. ఆడ చూస్తుంటే చాలా పని ఉంటుంది, పోయిందంటే 2-3 గంటలు ఖచ్చితంగా పడుతుంది, దగ్గర 4 గంటల దాకా పనే ఉంటుంది. అదంతా చేసుకొని వచ్చేసరికి మస్తు టైం అవుతుంది. మళ్ళీ ఆడ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికాడ నుంచి ఇంత సర్ది కట్టుకొని మీ మరిదికి తీసుకొని పోతా, మళ్ళీ ఇక్కడ ఇంత పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అయ్యో రాధ వచ్చే అందరూ ఇన్నే ఉన్నట్టున్నారక్క, నేను మీకోసమే వస్తున్నా. ఇక జర పొలముల్లా ఇయ్యాల పని ఉందక్క, వస్తారేమని పిలుద్దాం అనుకుంటున్నా. ఇక అనితక్క మళ్ళక్క రండి, నేను అట్లే గీత నీ దగ్గర కూడా వద్దామని అనుకుంటూనే ఉన్నా. ఇక నువ్వు ఆడుకోతున్నావు పనికి, ఎట్లా వస్తావా మరి? ఎట్లా అవుతుంది నీకు? టైం ఏమన్నా వీలవుతుంది అంటావా? అయ్యో వస్తారా, ఎందుకు రాను? ఇక మీ బావకి ఇంత సర్ది ఇచ్చేసి ఆడ నుంచి ఆడికి వస్తా, ఇవాళ ఒకరోజు మీ బావని చేసుకోమని చెప్తా సేన్కాడ, వస్తా పటు. కాదు రాదా, మరి కూలి ఎంత ఇస్తున్నావురా? 500 ఇస్తున్నాక, మొన్న మీరు పోయిర్రంట కదా అవ్వ దగ్గరికి, 500 ఇచ్చిందంట కదా, ఇక కూలి అంతే నడుస్తుందంట అందరికి, ఇక అదే కూలి ఇస్తున్నాక నేను కూడా మరి. ఇక రెండక్క ఇక అందరు కలిసి ఇక పని స్టార్ట్ చేసుకుందాము, 9:30 వరకు పోవాలి, తొందరనే అయిపోతుంది అక్క, 5 గంటల వరకు అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాము. సరే రాదా వస్తాం, పో ఇక తినేసి వస్తాం, కానీ లేట్ చేయకురాక, మళ్ళీ సాయంత్రం చాలా లేట్ అయిపోతుంది, తొందరగానే రండి సరేనా? నేను పోతున్నా మరి, రండి ఇక. మరి నువ్వెట్లా వస్తావురా? దొరింట్లా దగ్గర 3 గంటలు పడుతుంది అంటివి పని,
మరి నువ్వు చేసరికి 9:30 అవుతుంది. ఎప్పుడు వెళ్తావు మరి ఆడ నుంచి? ఏముందక్క, ఇప్పుడు 7 అవుతుంది. ఇక చేసుకుంటా, ఎట్లయినా సరే దబదబ చేసుకుంటా. దొరకు చెప్తా, దొర ఆజిరా తొందరగా పని ఉంది పోతా దొర అని దబదబ చేసుకొని వస్తాక్క. ఇక సరే పూరా, మరి ఇక మేము కూడా తిని జరా ఇంట్లో పని చూసుకొని ఇక మేము వెళ్తాము. మరి ఆగమంటావారా నీకోసం? లేదంటే వస్తావా నువ్వు అక్కడి నుంచి అక్కడిని సేను కాడికి? మీరు ఓరు అక్క, నేను వస్తా. కానీ మీరు పోయేసరికి నేను కూడా వస్తా. అరే అక్క, లేట్ అవుతుంది, ఇక పోతా నేను. అనిత, దీనికి ఎంత ఆశ అయ్యిందే వాయమ్మో, పని కూడా వదులుతలేదే. 500 వస్తాయి కూలి అని చెప్పి ఇక దొర దగ్గర దబదబ చేసుకొని మళ్ళీ కూలికి వస్తా అంటుంది. అమ్మో, ఇషి ఇంతగానం పిచ్చి ఉండొద్దే అమ్మ, పైసా పిచ్చి. ఇంకేంది, గీత దగ్గర చేతి నిండా పైసలే ఉంటాయి. నీళ్ళు వచ్చేసరికి ఇక మనం అంటే రోజు కూలి చేసుకునేటోళ్ళము, మన దగ్గర ఏడుంటాయి అక్క. మంచిగా కష్టపడుతుంది పాటు, మనం కూడా పనులు తేలాడుకొని పోవాలి. ఇంట్లో ఉంటే గుట్టిగానే ఏమొస్తుంది చెప్పు? నాకు తెలిసి ఇది బాగానే నెలకు 30-35 వేలు ఎత్తుతున్నట్టుంది. గంత ఏముండదు అక్క. ఇట్లా నువ్వు గంటగానం ఎట్లా ఇస్తాడు గదో గాయంత పనికే? అది కాదు అనిత, ఇప్పుడు దొర దగ్గర పైసలు 8,000-10,000 ఇస్తాడు. అవి మళ్ళీ ఇప్పుడు రోజు కూలికి వస్తుంది, కూలికాడ 500. మళ్ళీ అలా సేమ్ పని ఓనియదు. ఎవరు కూలీలను కూడా విలువదు, అది పీసి ముఖంది. అది దాని భర్తనే చేసుకుంటారు. దానికి ఎంత వెనుక పడుతుంది చూడు, నువ్వు ఆలోచించి ఒకసారి. మస్తు వస్తున్నాయి దానికి పైసలు, కానీ ముచ్చుది ₹1 ఖర్చు పెట్టదే. ఇక కొందరు గట్లే ఉంటారు అక్క, పైసా కాడ సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు. సరే అనిత, ఇక మీ బావకి ఇంత అన్నం పెట్టి నేను కూడా ఇంత తినేసి వస్తా, సరేనా? సరే అక్క, పోతా మరి. డోర్ కుల్లనే ఉంది, దొర ఇంకా లేవనట్టే ఉన్నాడు. దబదబ గిన్నెలు గిట్ల దోమి అన్ని చేసినాక లేపాలి దొరని. కూలికి అంద పోవాలి మళ్ళా. వాయమ్మో, మళ్ళీ ఏమన్నా అనుకుంటాడో ఏమో. లేపి చాయ్ ఇస్తే అయిపోతుంది. మళ్ళా వచ్చి ఒకసారి నా డోర్ కొట్టి లేపాలి కదా అంటే ఎట్లుంటుంది చెప్పు? పోయి లేపుతా, ఎందుకన్నా మంచిది. ఇంత టైం అయ్యింది ఇంకా లేకపోవడం ఏందో ఏమో. దొర డోర్ కుల్లనే ఉంది, చూస్తే దొర లేడు. బెడ్రూమ్లో ఎక్కడ పోయిండు? బాత్రూంలో ఉన్నట్టున్నాడు, అటువైపు పిలుద్దాం. దొరకి ముందు చాయ్ ఇచ్చి ఇక పనులు చేస్తామంటే ఈ దొర ఏందో ఏమో ఇంకా నుసులుతా ఉన్నాడు పని. దొరా, ఓ దొరా, ఉన్నారా లోపల? వినిపిస్తుందా దొరా? అబ్బా, గీత వచ్చినట్టుంది. గీత వస్తున్నా, బాత్రూంలోనే ఉన్నా నేను. ఛాయ్ గిట్ల తెస్తుందేమో, అందుకే పిలుస్తున్నట్టుంది. గీత, నువ్వు ఛాయ్ పెట్టుకొని తీసుకురా, నేను వస్తున్నా బయటికి. అబ్బా, ఇప్పుడు ఫ్రీ అయింది బాడీ అంతా. సరే ఇక కూర్చుంటా, వస్తుంది వచ్చిందాక. బాత్రూంలో కూర్చొని నడుములు టింగు మన్నేవి చాలాసేపు కూర్చున్నా, కొద్దిసేపు ఒరుగుతా. అబ్బా గీత, నా కౌగిల్లోకి ఎప్పుడు వస్తుందో ఏమో. ఎట్లయినా సరే రాబట్టుకోవాలి గీతని. గీత, ఐ లవ్ యూ. దొరా, చాయ్ తీసుకోండి దొరా. వచ్చినవా గీత? అవ్వు దొరా, మీరు లేకుంటిరి, బాత్రూంలో ఉన్నట్టున్నారు. ఇక డోర్ కొట్టి లోపలికి వచ్చిన డోర్ ఓపెనే ఉండే. ఇక వచ్చి చాయ్ పెడదామని చూస్తే మీరు ఇంట్లోకి వచ్చి చూస్తే, బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే లేరు దొరా. నేను గిట్లా బాత్రూంలోకి పోయినా, నువ్వు వచ్చినట్టున్నావు గీత, అంతే. ఏమో గీత, ఇక నువ్వు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ పొద్దున లేవ్వంగానే నీ చేతితో కప్పు చాయ్ తాగిందాక పానం హుషారు కాదు. అబ్బా, ఎంత రుచి ఉందో నీలాగా. దొరా, మీరు అప్పుడప్పుడు మస్తు గమ్మత్తుగా మాట్లాడతారు దొరా. ఏం లేదు గీత, నేను చూస్తే నాకు అట్లా వస్తూ ఉంటాయి మాటలు. అవ్వు దొరా, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? మధ్యాహ్నానికి ఏం చేయమంటారు? ఇక ఈరోజు దోశలు చెయ్యి, ఇప్పుడు తిననీకే. ఇక మధ్యాహ్నానికి ఇంత పప్పన్నం వండు. సరే గీత, ఈ కప్పు తీసుకొని ఇక వెళ్ళి ఇక టిఫిన్ రెడీ చెయ్యి. సరే దొరా, కప్పు ఇయ్యండ్రి, ఇక నేను పోయి వంట స్టార్ట్ చేస్తా. ఏంది దొరా ఇలా వంకర టింకరగా మాట్లాడుతుండు? ఏమో జరా సెటర్లు కూడా వేస్తున్నాడు మీద. నాకేం అర్థమైతలేదు, దొరకి ఏమైంది ఇలా? ఏమో ఇక దెబ్బ అయితే వంట చేసి పోవాలి, పోయి మళ్ళీ పని చూసుకోవాలి. ఈయన ఉంటే టైం చాలా అవుతుంది. చూడని ఇలా దొర పోయి బాత్రూంలో జొర్రిండు, చాలా టైము వేస్ట్ అయిపోయింది నాకు. చూస్తే 8 అయ్యింది టైము. ఇక 1:30లా ఈ పని అంతా చేసుకోవాలి. వంట పని ఒకటి ఉంది. ఇంకా దూరం వచ్చిందా కానీ గిన్నెలు అయితే తోమేసినా కానీ ఇంకా వంట పని ఒకటి ఉంది. మధ్యాహ్నానికి ఇప్పటికి చేసి పెట్టి దబ్బున బయట పడాలి. ఒకటేసారి కప్పు కూడా క్లీన్ చేసి పెట్టేసేస్తా, ఇంకా అయిపోతాయి, గిన్నెలు ఏముండవు.
అయినా ఇలా దొరికేమైంది గట్లా వంకర టింకరగా మాట్లాడుతుండు నాకేం సమజ్ అవుతలేదు. ఇక చూడాలి ఏందో ఏం అర్థం అవుతలేదు. అమ్మయ్య వంట పని కూడా అయిపోయింది, ఇక వెళ్ళాలి. అబ్బా గీత వంట పని కూడా అయిపోయింది. ఇక ఫోన్కి రెడీ అవుతున్నట్టుంది. ఇక నేను కింద పడిపోయినట్టు చేసి యాక్టింగ్ చెయ్యాలి. గీత పని అయిపోయిందా నీది? అబుదరా అయిపోయింది మొత్తం పని, ఇక ఏం లేదు. ఇక మీరు పెట్టుకొని తినుండి, టేబుల్ మీద పెట్టేసిన అన్నీ సరేనా? సరే గీత, ఏమన్నా అవసరం ఉందా? అదే అంటున్నా, డబ్బులు ఏమన్నా అవసరం ఉంటే చెప్పు, ఇస్తా. ఇప్పుడు ఏమొద్దు దొరా నాకు, ఇక నేను పని కూడా పోతున్నా. నాకు నెల రోజే కావాలి జీతము, మధ్యలో మధ్యలో నేను ఏం తీసుకొని దొరా, ఒకవేళ అవసరం ఉంటే తీసుకుంటా కానీ. అయ్యో దొరకి ఏమైంది? మాట్లాడుతా కింద పడిపాయే. అయ్యో దొర ఏమైంది? దొర లేవుర్రి, ఏమైంది మీకు? నేను ఒక్కదాన్నే ఉన్నా, లేపనికి కూడా రాదు నాకు. ఓ దొర లేవు దొర, ఓ దొర. ఇట్లా చేతబ్బా, ఇట్లా పడిపాయే కింద, ఎందుకు పడ్డాడు గిట్లా? ఏంది గిట్లా పడిపాయే? ఏమయ్యబ్బా, నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో, ఎవరు లేకపాయే. ఏంది ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. దొర లేవురి దొర, ఓ దొర లేవవు. ఫస్ట్ బెడ్రూమ్లోకి తీసుకుపోతా. ఓ అమ్మ ఏమవుతుందో ఏమో నాకేం అర్థమవుతలేదు. ఇక లేపకపోయి ఆడ వండబెడితే అయిపోతుంది. దొరని పండబెట్టి కొంచెము లేపనికి ట్రై చేయాలి. ఇక ఎంతసేపు అయ్యే లేస్తనే లేడు, నాకేమో శాతం అవుతలేదు. ఎట్లా అట్లా తీసుకుపోయి బెడ్ మీద వేయాలి. అట్లా చేసి బెడ్రూమ్ దాకా తీసుకొచ్చిన దొరని ఇక వండబెట్టి లేపాలి. ఇక ఏమైందో ఏమో దొరకి. దొర ఏమైంది? దొర లేవుర్రి, దొర లేవురి దొర, ఏమైంది దొర మీకు? నాకేం అర్థమవుతలేదు, మిమ్మల్ని ఎట్లా లేపాలో కూడా తెలుస్తలేదు. ఓ దొర లేవు దొర. అబ్బా గీత తన ఒళ్ళు మంచిగా వండబెట్టుకుంది. కొద్దిసేపు ఇట్లనే యాక్టింగ్ చెయ్యాలనిపిస్తుంది నాకు. మస్తు ఫీల్ ఉంది ఇట్లా వండుకుంటే. ఏమైనా సరే కొద్దిసేపు ఇట్లనే పోకుండా ఆపాలి గీతని. ఆమె ఒళ్ళో వండుకున్నా మంచిగా ఉంది నాకు ఇప్పుడు. ఆమె ఇట్లని ఇలా తాకాలనుకున్నా, తాకినా. గీత ఏమైంది నాకు? ఎట్లుంది దొర ఇప్పుడు మీకు? పర్లేదు గీత, జరా మంచిగానే ఉంది. ఏందో ఉండట్టుండి కళ్ళు తిరిగి పడిపోయినా. ఏమన్నా తీసుకురా నా దొర, తింటారా? జర మంచిగా అవుతుందేమో. ఇప్పుడే వద్దు గీత, జర మంచిగానే ఉంది నాకు, కొద్దిసేపు ఆగి తింటా. మీకు మంచిగానే ఉందంటే మరి నేను వెళ్ళను నా దొర, నాకు చాలా టైం అయ్యింది. సరే గీత వెళ్ళు మరి. చూసిదేరా జర టైంకి తినుర్రి, మీరు తింటుర్రో లేదో. నేనైతే వండి పెట్టిపోతున్నా. ఇక మీ భార్య పిల్లలు ఉంటేనేమో జర చూసుకుందరు మిమ్మల్ని, మీరు ఒక్కరే ఉంటారు. పర్లేదు గీత వెళ్ళు మరి నువ్వు. పోయేసదొరా, చాలా టైం అయ్యింది. రాధ ఏమంటుందో ఏమో. బొంగు అదనేదేంది? రాజుకు చెప్తా నేను. అవును రాజు జర లేట్ అయ్యింది అని చెప్తా. కూలి ఏం కట్ చేయకు అని చెప్తా. అయినా సరే కూలి ఇచ్చినా ఇవ్వకపోయినా పోవాలి. ఎట్లయినా రాజు ఉంటాడా, రాజుని చూసుకుంటా ఏదో టైంపాస్ అన్న అవుతుంది నాకు. చాలా రోజులు అవుతున్న ఫీలింగ్ వస్తుంది. నిన్ననే చూసినా కానీ ఇంకా చూడబుద్ధి అవుతుంది. పిల్లగానికి జ్వరం వచ్చింది, పోవాలి రాజుని చూడవలసిందే. ఎట్లయినా కూలి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే.